మరణాత. ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 35వ రోజులోనికి అడుగుపెట్టించి మన హృదయములను ప్రేరేపించి మనపూర్వకంగా అర్పణలను ఆయన సన్నిధికి రానిచ్చిన దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 35వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. 2026 ఆగస్టు నెల 4వ తేదీ మంగళవారపు విజ్ఞాపన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 35వ అధ్యాయము 29వ వచనము. పురుషులేమి స్త్రీలేమి తెచ్చుట ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సృష్టికర్త అయిన యెహోవా దేవుడు సృష్టిని ఆరాధించవద్దని ఇశ్రాయేలీలైన తన ప్రజలకు తెలియచేసిన వారు ఆయన అద్భుత కార్యములను చవిచూచినా కూడా విశ్వాసము లేక మోషే దేవుని వద్దకు కొండపైకి వెళ్ళిన ఆ 40 రోజులలో ఆయన ఇచ్చే నియమములను అవలంబించకుండా తమ ముందు నడుచుటకు దూడను కావాలని చెబుతున్నారు. ఏదైతే ఆయనకు బలులుగా ఆ దూడలను కానీ దున్నపోతులను కానీ బలి ఇచ్చిరో వాటిని దేవతలుగా కోరుకున్నారు. ఎంత విచారము! వారు తిన్న వాటిని పూజించడం అనేది గొప్ప దైవ వ్యతిరేక కార్యము. దానిపై కోపగించిన యెహోవా దేవుడు వారి పేరును జీవగ్రంథంలో నుండి కొట్టివేస్తానని చెరిపివేస్తానని మోషేకు చెప్పెను. దానిపై మోషే అడ్డుపడి యేసు ప్రభువు వలె వారి అపరాధములను భరించుటకు సిద్ధపడెను. అందుకే దేవుడు తన కోపమును తగ్గించుకొని వారికి ఆజ్ఞలను తెలిపెను. ప్రత్యక్ష గుడారము మందసము నిర్మాణమునకు ఎవరికి తోచినది వారు వారి వారి స్తోమతను బట్టి వారికి ఉన్న వాటిని దేవుని సన్నిధికి భయభక్తులు కలిగి తీసుకుని వచ్చిరి. అలాగే మనము కూడా భయభక్తులు కలిగి ఆయన యందు భక్తి శ్రద్ధలతో ఆరాధన దినమున తప్పక స్తుతించుచు ధూప దీప నైవేద్యములతో ఆయనను కీర్తించగల భాగ్యములతో ఆయనకు ఇవ్వవలసిన హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే తప్పక వాటిని అంగీకరించి లక్ష్యపెట్టి సంపూర్ణ అభివృద్ధితో నడిపించి మన కుటుంబములకు ఆశీర్వాద కారణముగా అవి సేవకు వాడబడి మన పేరున తన జీవగ్రంథమందు లెక్కించబడగలిగే ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. నిరంతరము ఆరాధనీయుడైన మా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా, పాపము చేసిన వారిని అదే పాపంలో నిలవకుండా పాప ప్రక్షాళన నిమిత్తము పాపములను తొలగించుకొనుటకు అలనాడు ఇశ్రాయేలీలు ఏ విధముగా నీ యందు భయభక్తులు కలిగి వారికి తోచినవి మనపూర్వకముగా నీకు సమర్పించి ఉన్నారో నేటి దినమున మేము కూడా భయభక్తులు కలిగి నీ దేవాలయమునకు మనపూర్వకంగా అర్పించగల శక్తిని దయచేయము. అట్టి అర్పణల ద్వారా మా కుటుంబములకు విమోచన దయచేసి దినదినాభివృద్ధి చెందించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో నీ బిడ్డలందరి కొరకు ప్రార్థించుచుండగా నీవే వారి సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన జీవితములుగా చేయుము. ఎందరో నీ బిడ్డలు ఎన్నో అంశములను చెప్పుచుండగా వారందరి కొరకు పేరు పేరున విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఇదిగో దేవుడు మీ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మాకు ఉపకారము చేస్తున్నాడని చెప్పగల సాక్షులుగా నిలవబెట్టి ఈ పరిచర్యలో ముందు కొనసాగించుమని వేడుకొనుచున్నాము. ఏ రోజు కూడా నీ వాక్య వాగ్దానములు వినుటలో మేము అలక్ష్య పెట్టక బయటికి వెళ్లకుండా ఆ వాక్య వాగ్దానం యొక్క ఫలములను మా పైన మా కుటుంబముల పైన కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మోషే సుఖోపవాస ధ్యానములు చివరి రోజులలోనికి వచ్చి ఉన్నాము కనుక నీవే మమ్మలను నీ తైలాభిషేకమునకు ఆరాధనకు రానిచ్చి కుటుంబములను ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించమని వేడుకొని ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న యుద్ధ వాతావరణమును వాటి దుష్ప్రభావములను వాటి క్రియలను లయము చేసి ప్రభువా శాంతి సమాధానము దయచేయము. శాంతికరుడా, సమాధానకర్త, ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డల యొక్క ప్రార్థనలు ఆలకించి తాత్కాలికంగా యుద్ధమును ఆపుచేసినావు. హెర్మోజ్ దారిని తెరిచినావు. అయితే మరలా అన్ని మార్గములు మూతపడుచున్నవి. పంతాల వల్ల దేశాధికారులు ప్రజలను ఇబ్బంది పెడుచూ ఉండగా పరిపాలకులను మార్చివేయుము. మంచి మనస్సుతో వారికి మంచి పరిపాలన జ్ఞానమును అనుగ్రహించుము. ప్రపంచంలో శాంతిని వెల్లివిరియ చేయమని వేడుకొనుచున్నాము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము.
ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ కాపుదల దయచేయము. వారి ఉపాధి వృత్తులలో విద్యలలో తోడయుండి అభివృద్ధి చేయము. అలాగే ఈ పరిచర్య వాక్య అధ్యయనములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన అర్పణలను గైకొని ఆ విధముగా ఆయన సన్నిధిలో సమర్పించుటకు ఇచ్చిన సంపూర్ణ హృదయములను తెప్పరిల్ల చేసి ఆనందింపచేసి తైలాభిషేకముతో దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నందైనా ఎట్టివా వీనైనా ఏ స్థలము నందైనా పట్టిరా చించుటకై పాట్లుండు తండ్రికి మంగళాచ బిగ్గరగా మంగళార్చని మంగళ